నాకు డౌట్ అక్క, నువ్వు క్లారిఫై ఇస్తావని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది వరకు మొన్నటి వరకు పుష్పాని బాయ్కాట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ పుష్పాని బాయ్కాట్ చేయడమో జరిగింది. బాయ్కాట్ చేసిన పుష్పకి ఎలాంటి డ్యామేజ్ చేయలేకపోయారు. 1800 కోట్లు కొట్టి ఇప్పుడు బాహుబలిని బీట్ చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు ఓకే, ఒక ఎత్తు ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. పుష్ప ఫ్యాన్స్ గేమ్ చేంజర్ బాయ్కాట్ చేసే పరిస్థితి ఏంది అనేది కాన్సెప్ట్ అవుతుంది. బాయ్కాట్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్, ఫస్ట్ మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ అండ్ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇలా ముగ్గురు ఒకటైతేనే ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. దాని మీద ఏంటంటే బాయ్కట్ ఒకదానిని మించి ఒకటి బాయ్కట్ అలా చేసుకుంటా వస్తాయి అంతే. నేను పుష్ప 2కి ఇచ్చాను, ఒక బయట ఇచ్చాను. ఆ బయటకి తగ్గట్టుగానే ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది అది మూవీ. ఇలాగే బిఫోర్ రిలీజ్ అడిగారు, అడిగితే ఇచ్చాను, నేను ఒక బయట ఇచ్చాను. ఆ బయట లో కూడా అలాగే బ్రేక్ చేసింది ఆ సినిమా, ఒక రేంజ్ లో బ్రేక్ చేసింది. ఇప్పుడు అలాగే ఈ గేమ్ చేంజర్ కూడా బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ చేస్తుంది అనమాట. అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుంది ప్రస్తుతానికి, ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. మరి తీస్తున్నది ఎవరు, డైరెక్టర్ గారు ఎవరు, మన శంకర్ గారు అంటే ఆయన సినిమాలే కానీ, ఆయన కథలే కానీ, ఆయన స్టోరీలే కానీ ఒక రేంజ్ లో ఉంటాయి. ప్లస్ పెద్ద డైరెక్టర్ గారు, ఈయన పోటాపోటీ ఈ సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఈయన ఈ రేంజ్ లో సినిమా తీశారు అంటే అది తప్పకుండా బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ లో హైలైట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ మూవీకి ఇప్పుడు పుష్పని మెగా ఫ్యాన్స్ ఎవరు చూడలేదక్క. ఇప్పుడు పుష్ప ఫ్యాన్స్ ఈ సినిమాని చూడకపోతే గేమ్ చేంజర్ దెబ్బతింటది కదా. ఎందుకు చూడరు? చూస్తారు. చూడలేదని నీకు తెలుసా? కాదు, మెగా ఫ్యాన్స్ చూడలేదని నీకు తెలుసా? ఎలా అనుకుంటావు అలాగా? ఎవరి అభిమానులు వాళ్ళకే ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఉంటారు. అటు అటు తిరుగుతూనే ఉంటారు ఫ్యాన్స్ అన్నాక. ఇప్పుడు ఒక సినిమా ఒక షోకి వెళ్ళొచ్చా నేను, నా ఇంటి పక్కన అందరికీ చెప్పాను, అరే మనం మెగాస్టార్ ఫ్యాన్స్ కదా, ఏమేంటి అల్లు అర్జున్ గురించి ఎంత చదువుతుంది, ఒకసారి వెళ్ళొద్దాంపా అని వాళ్ళు వెళ్తారు. రేపు మన అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, దాని గురించి చదువుతాను, అరే మనం పుష్ప ఫ్యాన్స్, మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా, ఏమేంటి ఇలా చదువుతుంది, ఒక్కసారి వెళ్దాం పదా అని ఇలా వెళ్తారు, గేమ్ చేంజర్కి వెళ్తారు. అంతేగాని ఎవ్వరు అలాగా చేతులు కట్టుకోను కాళ్ళు కట్టుకోను సినిమా అభిమానం ఉండి సినిమాలని కొంత ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ప్రేక్షకులే గానీ, ప్రజలే గానీ ఎవరు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చోరు. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల దగ్గర యువత మాత్రం ఒక రేంజ్ లో పడిగాపులు కాస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఏంటంటే మన రామ్ చరణ్ గారు బ్రేక్ తర్వాత చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ ఎనర్జెటిక్ గా వస్తున్నారు కనుక ఒక రేంజ్ లో వెళ్తుంది అది మూవీ. ట్రైలర్ చూసాను, చాలా చాలా బాగుంది. నేను అసలు నిన్న ఆశ్చర్యపోయాను వెళ్ళి, వామ్మో ఏంది అసలు ఈ గోల్ ఏంది, రభస ఏంది, అసలు ఇది సినిమానా లేకపోతే ఇంకొక ప్రపంచమా, లేకపోతే నేనేమన్నా పొరబడి ఈ సినిమా మా సినిమా వాళ్ళకి కాకుండా వేరే ప్రపంచానికి ఏమైనా వచ్చానా అన్న రేంజ్ లో ఉందన్నమాట. ఆ గోల, ఆ రభస, అబ్బో అబ్బబ్బబ్బబ్బబ్బా. నాకైతే ఇప్పటి వరకు కూడా నేను అదే మూడ్ లో ఉన్నా, ఉన్నాను. ఇప్పుడే కొంచెం బయటకు వచ్చాను, స్పృహలోకి వస్తున్నా. నిన్న చూడటం ఎంతవరకు నా స్పృహ రాలేదు, ఆ రేంజ్ లో ఉందన్నమాట. అది మరి ఆ ఈవెంట్ ఆ రేంజ్ లో ఉందంటే రేపు సినిమా థియేటర్లోకి వస్తే థియేటర్లలో ఇక ప్రేక్షకులు ఆలాగోలాలు ఒక సంక్రాంతి అంటే ఎక్కడో ఉండదు, మన సినిమా థియేటర్లోనే ఉంటుందన్నమాట. సంక్రాంతి హడావుడియే కానీ, సంక్రాంతి పండగే కానీ ఇళ్లలో పిండి వంటలలోనూ లేకపోతే ఇంకో ఎక్కడో ముగ్గులలోనూ ఉండదు. సినిమా థియేటర్లో అన్ని నవరసాలని పండిస్తూ ప్రేక్షకులు ఒక అలా సముద్రం లెక్క తేలుతా ఉంటారనమాట. సినిమా థియేటర్లో ఏంటంటే సముద్రం అలలు ఎలా తేలుకుంటూ వస్తాయో ఆ రేంజ్ లో తేలుతా ఉంటారనమాట ప్రేక్షకులు. అక్కడ సముద్రాన్ని చూస్తాము, రేపు సంక్రాంతికి థియేటర్లలో ఒక సముద్రాన్ని చూస్తాం అన్నమాట. ప్రేక్షకులు మన మెగా అభిమానులైనటువంటి సముద్రాన్ని ఒక రేంజ్ లో ఇలా చూస్తాం అన్నమాట. అలా ఉంటుంది. కలెక్ట్ అంటే నేను చెప్పలేను, ప్రస్తుతానికి అయితే బ్రేక్ అయితే చేస్తుంది. 500 కోట్ల బడ్జెట్ అంట, 1000 కోట్లు క్రాస్ చేస్తా అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? 1500 కోట్లు చేసింది. 1500 కోట్లే అనుకుంటున్నారు, కానీ 1500 CR అని నేను ఎస్టిమేషన్ వేసి చెప్తున్నాను. ప్రస్తుతానికి అది కూడా ఇప్పటికే చాలా వరకు పబ్లిసిటీ అయిపోయింది. గేమ్ చేంజర్ అనే మూవీ చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. నిన్నైతే అసలు సినిమా చూసినంత ఆనందపడిపోయాను నేను వెళ్ళి. ట్రైలర్కి వెళ్తేనే అసలు అబ్బో ఇదేంది, ఇది సినిమానేనా లేకపోతే ఉట్టి ట్రైలరే ఈ రకంగా ఉందా,
సినిమా థియేటర్లో ఉన్నానా లేకపోతే నేను ఏమన్నా హోమ్ థియేటర్లో ఉన్నానా లేకపోతే ఇది ఏంటి అన్నంత కోలాహలంగా జరిగింది నిన్న ట్రైలర్. చాలా అంటే చాలా అద్భుతంగా చాలా ఆనందంగా జరిగింది అనమాట. ఒక